మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కరీంనగర్ పట్టణంలోని ఒక ప్రైవేటు హోటల్లో శనివారం రోజున చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడారు. చొప్పదండి నియోజకవర్గం రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, పంట పొలాలు ఎండిపోయి రైతుల హరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక ప్రోగ్రామ్స్ పెట్టుకొని అనేక మీన్స్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం దృష్ట్యా ఈ కరీంనగర్కు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా వారికి మేము ఒకటే రైతుల పక్షాన చెప్పదలుచుకున్నాం. కాలువల్లో నీళ్లు లేవు, చెరువులలో నీళ్లు లేవు, కుంటలలో నీళ్లు లేవు, వాగులలో నీళ్లు లేవు, చెక్ డ్యాములలో నీళ్లు లేవు. ఒక దిక్కేమో మరి ఇవాళ ఆగస్టు మాసం వచ్చింది, ఆనాటి రోజులు తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే 10 ఏళ్ల కింది ముచ్చట, ఆగస్టు మాసం దాకా రైతన్న ఆకాశం దిక్కు చూసే పరిస్థితి ఉంటుండే. అంటే వాన చినుకు కోసం ఆకాశం దిక్కు చూసి వానమ్మ వానమ్మ రావమ్మ ఒక్కసారన్నా వచ్చిపోమమ్మని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పాటలు పాడుకునేటువంటి పరిస్థితి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే పాటలు పాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో తలాపునా బారుతుంది గోదావరి, నా చేను నా చిలక ఎడారి అనేటువంటి పరిస్థితి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. ఇవాళ గోదావరి బ్రహ్మాండంగా రోజుకు దాదాపు 1,00,000 పైచెక్కుల క్యూసెక్ల నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. మరి అలా ఏం ముఖం పెట్టుకొని వస్తుండ్రో ఈ మంత్రులని నేను అడుగుతా ఉన్నా రైతుల పక్షాన. ఏం ముఖం పెట్టుకొని కరీంనగర్ జిల్లాకు వస్తున్నారు? ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఆనుకొని గోదావరి పోతా ఉంది. మేడిగడ్డ దగ్గర, కన్నెపల్లి పంపుల దగ్గర దాదాపు 1,00,000 క్యూసెక్ల నీళ్లు పర్ డే పోతా ఉన్నాయి. దాదాపు 8 మీటర్ల ఎత్తున కన్నెపల్లి పంపులకు 8 మీటర్ల ఎత్తున ఇవాళ నీళ్లు పోతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అవి ఎత్తిపోయేలో ఉన్నటువంటి మీరు కేసీఆర్ గారికి ఎక్కడైతే మరి పేరొస్తుంది అనుకొని ఇలా రైతుల పంట పొలాలన్నీ ఎండబెడుతున్నారు. మీరు ఒక రిపోర్ట్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ గోదావరి నీళ్లను మేడిగడ్డ ద్వారా తరలిపోతున్నటువంటి గోదావరి అమ్మను తిరిగి కన్నెపల్లి పంపుల ద్వారా, అదేవిధంగా అన్నారము, సుందిల్ల, మరి ఒక మేడిగడ్డ ఖరాబ్ అయిందని మీరు అంటారు, లేదా కుంగిపోయిందని అనుకుంటున్నా కనుక సుందిల్ల ఉంది, అన్నారం ఉంది. అక్కడ నుంచి నంది పంపుల నుంచి, కన్నెపల్లి పంపుల నుంచి మరి గాయత్రి ద్వారా మిడుమానేరు కూడా ఇలా ఎడారిలాగా మారిపోయింది. మిడుమానేరు వరద కాలువ కూడా ఎండిపోయింది. వరద కాలువ మీద ఉన్నటువంటి ఓటీలు మరి ద్వారా చెరువులు నింపుకుంటాం, పంట పొలాలకు నీళ్ళు ఇస్తాం. మరి అది కూడా చేతగాక ఒక అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ మంత్రులు ఉన్న కారణం చేత ఇవాళనైనా మరి ఈ కళ్ళు లేని కబోదులు, చెవులు లేనటువంటి ఈ యంత్రాంగం ప్రభుత్వం అంతా కూడా కరీంనగర్ జిల్లా వచ్చే కంటే ముందు మీరు కన్నెపల్లి పంపులను లిఫ్ట్ చేసి గాయత్రి ద్వారా మిడుమానేరు నీళ్లు వదిలినాకనే రావాలి. ఒకవేళ మరి మీరు రేపు వస్తే రైతులందరూ కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఉంది. ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పచ్చటి పొలాలు పచ్చపచ్చగా ఉన్నటువంటి తెలంగాణ, ఇవాళ తెలంగాణ మొత్తం ఎడారి అయిపోయింది. ఇవాళ డ్యాములన్నీ, చెరువులన్నీ వెలవెల పోతున్నాయి దానిలో నీళ్లు లేక. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్నాడు, సంతోషం, వస్తే రాని, కానీ నీళ్ళు ఇచ్చినాకనే రావాలా. నీళ్ళ మంత్రి నువ్వు నీళ్లు విడుదల చేసినాకనే రావాలనేది రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఉత్తర తెలంగాణను మొత్తం ఎడారిలాగా మార్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే మరి ఈ నంది పంపుల నుంచి, కన్నెపల్లి పంపుల నుంచి నీళ్లను వెంటనే విడుదల చేయాలి. ఇలా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా ఒకసారన్న ఇరిగేషన్ అధికారులతో
రివ్యూ పెట్టి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతూ ఉంది మరి రోజు మీరు పేపర్లో చూస్తలేరా? టీవీలలో అనేక టీవీలు వార్తలు పెడతా ఉన్నారు, అనేక రకాల వార్తలు వస్తున్నాయి. నార్లకు బిందెలతో నీళ్లు పోస్తూ ఉన్నారు, నార్లకు ఎండిపోతే బిందెలతో నీళ్లు పోస్తున్నారు, ట్యాంకర్లతో నీళ్లు పోస్తూ ఉన్నారు. మీకు కళ్ళు కనబడతలేవా? కళ్ళు లేవా? ఒక్కసారి రైతుల మనసుతో ఆలోచించండి. పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఒక దిక్కు వ్యవసాయ శాఖ మంత్రి, ఒక దిక్కు నీళ్ళ మంత్రి, వీళ్ళిద్దరు వస్తున్నారు కనుక వెంటనే నీళ్లను విడుదల చేయాలి. నీళ్లను విడుదల చేసి మాత్రమే కరీంనగర్కి రావాలి. రేపోతే ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు, కరీంనగర్ ప్రజల రైతాంగం అంతా కూడా తప్పనిసరిగా అడ్డుకుంటారు. రైతుల పక్షాన మేము కూడా అడ్డుకుంటాం. మీరు నీళ్లు విడుదల చేసే కరీంనగర్ రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రైతుల పక్షాన. మరి ఎగువ నీళ్ళు వస్తున్నాయి, కనబడతలేదా? గోదావరి నీదిగా బ్రహ్మాండంగా నీళ్లు పోతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఎమ్మెల్యేలు మంత్రులకి ఏవి కూడా కనబడతలేవు. వాళ్ళకి ఎంతసేపు రేషన్ కార్డుల పంపిణీ, అది కూడా ఇచ్చి ఇయ్యనటువంటి ఇందిరమ్మ, దాంట్లో అయితే చాలా అవినీతి జరుగుతూ ఉంది. నేను ఇలా చాలా పత్రికలలో టీవీలలో కూడా చూసిన. మరి అక్కడ బ్రహ్మాండమైనటువంటి నీళ్లు తరలిపోతూ ఉన్నాయి. ఇక్కడ మన 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 ఎల్ఎండిలో ఎన్ని క్యూసెక్ల నీళ్ళు ఉన్నాయి? మరి ఎస్ఆర్ఎస్పిలో ఎన్ని క్యూసెక్ల నీళ్ళు ఉన్నాయి? మిడిమానేరులో ఎన్ని క్యూసెక్ల నీళ్ళు ఉన్నాయంటే వాళ్ళకి ఎవరికి కూడా తెలిసే పరిస్థితి లేదు. సముద్రం అక్కడ నుంచి బాంబే నుంచి వస్తున్నటువంటి దానిలో దగ్గర 30-40 టీఎంసీలకు ఇప్పుడు మెల్లమెల్లగా ఎస్ఆర్ఎస్పి చేరుకుంటుంది. ఎంఎండిలో 6 టీఎంసీల కంటే నీళ్లు లేవు. ఎంఎండిలో మరి 6 టీఎంసీల కంటే నీళ్ళు, ఎల్ఎండి ఎంఎండి రెండిట్లో కూడా 6 టీఎంసీల కంటే నీళ్ళు లేవు. మరి ఎల్లంపల్లి ఉన్నది. మరి ఇక్కడ నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా కూడా వేములవాడ నియోజకవర్గం, చొప్పదండి నియోజకవర్గానికి కూడా నీళ్లు తరలించే అవకాశం ఉంది. ఇదే కన్ని పంపుల ద్వారా మరి నంది పంపు నుంచి నారాయణపూర్ కూడా నీరును విడుదల చేయొచ్చు. మరి అది కూడా చేస్తలేరు. ఈ కడియం ప్రాజెక్టులో కూడా దాదాపు 2-3 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. వాటిని కూడా వెంటనే మరి విడుదల చేయాలి. ఆ నీళ్లను సరిగా రైతులకు అందించే దిశగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, మరి పంటలు ఎండిపోయాక నీళ్ళు ఇస్తారా? నీళ్ళు ఎప్పుడు ఇస్తారు మీరు? నీళ్ళు ఎప్పుడు ఇస్తారు మీరు? పంటలు ఎండిపోయాక, నారులన్నీ ముదిరిపోయాక, నారులు ఎండిపోయాక నీళ్ళు ఇస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కరీంనగర్కి వస్తున్నటువంటి సందర్భంలో మీరు నీళ్లు విడుదల, మరొకసారి చెప్తా ఉన్నా, మీరు నీళ్లు విడుదల అయినాకనే రావాలి. ఈ వ్యవసాయ శాఖ మంత్రి కూడా తూతూ మంత్రంగానే ఇచ్చినాం, మొత్తం రుణమాఫీ చేయలేదనేది ఆయననే ఒప్పుకుంటాడు. మరి రైతు భరోసా కూడా గదే పరిస్థితి ఉన్నది. కనుక మీరు స్థానిక ఎన్నికలు ఉన్నాయని ఏదో రేషన్ కార్డులు ఇచ్చిపోయినట్టు చేస్తామని చెప్పి మీరు రేపు వస్తున్నారు. కానీ తప్పకుండా మరి మా ప్రాంతం రైతాంగం తిరగబడతారు. మిమ్మలను కరీంనగర్ జిల్లాకు రానియరు, తరిమి కొడతారు. కనుక సిగ్గు మాలినటువంటి ప్రభుత్వం, సిగ్గు లేకుండా కరీంనగర్ జిల్లాకి ఎట్లా వస్తారండి? మీరు ఏ ముఖం పెట్టుకొని వస్తారంటున్నా? సిగ్గు లేకుండా ఎట్లా వస్తారు మీరు ఒక్కసారి మరి కరీంనగర్కి నీళ్లు వదిలినాకనే రావాలని మరొకసారి డిమాండ్ చేస్తూ, మరి తక్షణమే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. మీ మంత్రికి ఆదేశాలు ఇవ్వండి, మీ మంత్రులు ఇద్దరికి కూడా ఆదేశాలు ఇవ్వండి. వెంటనే ఈ యొక్క కన్నెపల్లి పంపుల ద్వారా, నంది పంపుల ద్వారా నీటిని విడుదల చేసే కరీంనగర్ రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. లేదంటే ఖచ్చితంగా రైతులు తిరగబడతారు.